కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఈ మధ్య బాగా వినబడుతుందండి. అమెరికా నుంచి ఎవరైనా వచ్చినా కూడా అక్కడి నుంచి డబ్బాలు డబ్బాలు ఇవే తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య మా వాళ్ళు కూడా ఎక్కువ నాకు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఫిష్ ఆయిల్ తీసుకుంటే మంచిది. డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడేమో క్వాలిటీవి దొరకట్లేదు, మంచివి దొరకవు. యుఎస్ నుంచి తెప్పించుకోవాలి అన్నట్టుగా అటు నుంచి వచ్చేవాళ్ళు తెచ్చుకుంటున్నారు. ప్రత్యేకంగా తెప్పించుకొని మరీ వేసుకుంటున్నారు. అంటే ట్రెండ్ పెరుగుతోంది కాబట్టి, ఒక రకమైన ట్రెండ్ పెరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన మంచి, చెడు సమాచారం ఏదైతే ఉందో అవన్నీ షేర్ చేసుకోవాలి కదండీ! అందుకోసమే ప్రత్యేకంగా నేను దీని గురించి చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే ఇది అవసరమేనేమో అనిపించింది. అంటే మన పాపులేషన్‌లో లైఫ్ స్టైల్ మారుతోంది కదండీ! నేనైతే రికమెండ్ చేయట్లేదు. మీరు దయచేసి డాక్టర్ రికమెండ్ చేస్తేనే ఎవరైనా కూడా డాక్టర్ రికమెండ్ చేస్తేనే తీసుకోండి. ఇది కేవలం సమాచారం కోసం. అసలు దేనికి, ఎందుకు అనేది. ఆయిల్ అనంగానే వంటలకు కూడా వాడతారేమో అనుకుంటారు. కాదండి. వంటలకేసేది కాదు. క్యాప్సూల్స్ రూపంలో తీసుకునేది. ఫిష్ కాడ్ లివర్ అంటే చేప కాలేయం నుంచి తీస్తారు కాబట్టి కాడ్ లివర్ అన్నారు అంతే. అయితే ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. ఎలా పడితే అలాగా, ఎంత అంటే అంత, ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదండి. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ వేసుకోవాలి. డాక్టర్ గారు చెప్తారు. మీకు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయా, హెయిర్ ఇష్యూస్ ఉన్నాయా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉందా, విటమిన్ డి లోపం ఉందా, ఇలాంటివి ఉన్నప్పుడు అవి సజెస్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే తీసుకోవాలి. సో దీన్ని మరి ఈ ఫిష్ ఆయిల్ అనేది ఇప్పుడు బాగా ఎందుకు పాపులర్ అయిందంటే ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనంగానే మీకు తెలుసు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. బ్యాడ్‌నేమో ఎల్‌డీఎల్ అంటాము, గుడ్ ఏమో హెచ్‌డీఎల్ అంటాము. ఇది ఎల్‌డీఎల్‌ని తగ్గించి హెచ్‌డీఎల్‌ని పెంచి అంటే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందరికీ చాలా చాలా మేలు చేస్తాయి. ఇక్కడే ఉంటాయా అంటే ఇందులోనే ఉండవు. ఇంకా చాలా పదార్థాలు ఉంటాయి. మీరు గూగుల్ చేసినా కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజల దగ్గర నుంచి చాలా చోట్ల దొరుకుతాయి కదండీ! కాకపోతే ఇక్కడ కాస్త రెడీమేడ్‌గా టక్‌మని అలా వేసేసుకోవచ్చు కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరొక గుండె కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చాలా చాలా మేలు జరుగుద్దండి. అది శరీరంలో ముఖ్యంగా వాపు అంటాం కదా! ఇన్‌ఫ్లమేషన్ అవి తగ్గుతుంది. కాళ్ళు, కీళ్ళు నొప్పులు తగ్గుతాయి. కాస్త బలంగా ఉంటాం. ఈ మధ్య ఆర్థరైటిస్ బాగా ఎక్కువ ఉంది కదండీ! ఆర్థరైటిసు అలాగే బీపీ కూడా కాస్తో కూస్తో కంట్రోల్‌లో ఉంటుంది. ఓవరాల్‌గా మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి అంటే వాపు కూడా తగ్గుతోంది, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతోంది. అంతర్గతంగా ఇంత మేలు జరుగుతోంది కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది రికమెండ్ చేయట్లేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఉపయోగాలు చెప్తున్నాను. దాన్ని బట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలోనే తీసుకోండి. ఎందుకంటే ఈ గర్భిణులు ఇలాంటి వాళ్ళు రక్తం పలచపు చేసి మందులు వాడేవాళ్ళు ప్రమాదం కూడా ఉంటుంది ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల. అందుకోసం చెప్తున్నాను అన్నట్టు. సరే. ఇక సెకండ్ వన్ వచ్చి ఎముకల పటుత్వం తగ్గిపోయింది. మీకు తెలుసు స్వీట్సే కాదు గట్టిగా కూల్ డ్రింక్స్ తాగుతాం. దాంతో ఎముకలు బోలుగా అయిపోయి పెళుసు బారిపోతున్నాయండి. ఎవరికి కూడా పటుత్వం లేదు. 15, 16 సంవత్సరాల కుర్రాడు పడితే ఎముకలను ముక్కలైపోతుంది అంతే అన్నట్టు. ఇక పెద్దవాళ్ళ సంగతికి చెప్పక్కర్లేదు. అలాగని పోనీ ఏమైనా వెయిట్స్ చేస్తున్నామా, మజిల్ మాస్ పెంచుకుంటున్నామా అంటే అది అస్సలు లేదు. సో దీనివల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే ఎముకలు. మరి ఎముకలు కాస్త బలంగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ ఫిష్ ఆయిల్ ఏది ఇప్పుడు ఈ చెప్పుకుంటున్నటువంటి ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ బాగా ఉపయోగపడతాయండి. అలాగే విటమిన్ డి రిచ్‌గా ఉంటుంది ఇందులో. మరి ఎండకి భయపడి చక్కటి ఎండ దొరికే దేశమైనా కానీ భయపడి కంఫర్ట్‌కి అలవాటు పడి ఫ్యాన్ల కింద వీలైతే ఏసీల కిందే ఉంటున్నాం కదండీ! సో అక్కడ విటమిన్ డి లోపం ఉంటుంది. ఆ విటమిన్ డి లోపం అనేది చాలా సమస్యలు తెచ్చిపెడుతుందండి. రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఎముక పటుత్వాన్ని తగ్గిస్తుంది. మెంటల్ హెల్త్ కూడా పాడవుతుందండి. మనసు కూడా తిన్నగా ఉండదు. సో మరి వీటన్నిటికీ పరిష్కారం ఇది. ఇక విటమిన్ ఏ కూడా బాగుంటుందండి. ఏ కూడా దండిగా ఉంటుంది. అలాగని ఏ విటమిన్ దొరుకుతుంది కదని చెప్పి ఇవి ఎక్కువ వేసుకుంటే మన కాలేయం పోయే అవకాశం ఉంది. చేప కాలేయం నుంచి తీసిన టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటే మనిషి కాలేయం ఎక్కువ వేసుకుంటే అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పే కారణం ఇదే. అలాగే స్కిన్ అండి. స్కిన్ను, గోళ్ళు, జుట్టు ఈ 3 కూడా హెల్తీగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా 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 అందరూ సజెస్ట్ చేసేదే. అంటే ఇప్పుడంటే మనం చెప్పుకుంటున్నాం కానీ గత కొన్నేళ్లుగా ఎంతోమంది వాడుతున్నారు. ఎంతోమంది రికమెండ్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉన్నాయండి. ఏది ఈ క్యాడ్ లివర్ ఆయిల్‌లో, ఈ ఫిష్ ఆయిల్‌లో ఉన్నాయి కాబట్టి కాస్త ఇమ్యూనిటీ పడిపోతోంది, డౌన్ అవుతోంది అనుకున్నప్పుడు కూడా ఓ టాబ్లెట్ అలా వేసుకుంటున్నారు అన్నట్టు.
సో మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకా అడపాదడపా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి కూడా నేను మొత్తం మీకు అన్నీ చెప్పేస్తానండి. సో ఇవి క్యాప్సూల్ రూపంలో తీసుకుంటారు. ఇంకా ఆయిల్ రూపంలో అక్కడ ఇక్కడ దొరికినా కానీ తీసుకునే వాళ్ళు తక్కువ మంది. భోజనం తర్వాత తీసుకుంటే బాగుంటుంది. డిస్క్లైమర్ ఏంటంటే గర్భిణులు మాత్రం చాలా తక్కువ తీసుకోవాలని, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని. ఇందాకటి చెప్పాను కదండి, రక్తం పల్చబడుతున్నటువంటి మందులు ఎవరైనా వాడితే వాళ్ళు కూడా గుర్తుంచుకోండి. మరి జుట్టు బాగుండాలి, జుట్టు పెరగాలి, జుట్టు రాలకూడదన్నా కూడా బాగుంది. ఊపిరితిత్తులకు కూడా పనిచేస్తుందండి ఇది. ఆస్తమా లక్షణాలు, శ్వాసకోశ సమస్యలు వగైరా ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందాకటి చెప్పాం ఆర్థరైటిసే కాదు, జాయింట్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్కి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. మరి మెదడు సామర్థ్యం ఇందాకటి చెప్పుకున్న మనసు కూడా బాగోదు సరిగా అని చెప్పుకున్నాం కదండి, ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మెదడు కణాలని కాపాడుద్దండి. డిహెచ్ఏ మెదడు కణాలను ఉంటాయట, వాటిని కాపాడుతుంది. జ్ఞాపక శక్తి పెరిగి ఫోకస్ లెవెల్స్ పెరిగి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతోంది అని చెప్తున్నారు. కంటి ఏ విటమిన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కంటి చూపు బ్రహ్మాండంగా పెరుగుద్ది. చక్కటి చూపు మన సొంతం అవుతుంది. అంటే ఈ మధ్య చూశారు కదా, లాంగ్ విజన్ కానీ షార్ట్ విజన్ కానీ, కొంతమందికి అయితే రే చీకటి ఇలాంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మాలిక్యులర్ డీజనరేషన్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్తున్నారు. సో ఇదండి ఫిష్ ఆయిల్కి సంబంధించి. ఎందుకు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు పొలవమని తెచ్చుకుంటున్నారు, ఎందుకు కొంతమంది రోజు వేసుకుంటున్నారు, డాక్టర్స్ కూడా కొంతమంది ఎందుకు వాడుతున్నారంటే ఇగో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోయేదేముందిలే, పెద్ద కాస్ట్ కూడా కాదు అనుకుంటున్నారు. కాకపోతే మీరు ఎక్స్పైరీ డేట్ అయి చూసుకోవడం, బయట కొనుక్కుంటున్నప్పుడు బ్రాండ్స్ కరెక్ట్గా, అంటే ఆ బ్రాండ్స్ మళ్ళీ తెలుసు కదా మీకు, పిచ్చి వాళ్ళంతా తయారయ్యారు, అది చెక్ చేసుకోవడం. సో మంచి సప్లిమెంట్స్ చూసుకోండి. మరి డాక్టర్స్ కూడా ఈ మధ్య మీకు తెలుసు కదా కొలాబరేట్ అయిపోతున్నారు, ఏది పడితే అది రాస్తున్నారు అన్నప్పుడు అది కూడా చెక్ చేసుకోండి. కానీ వాడుతున్నప్పుడు దయచేసి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, డాక్టర్ గారు చెప్తేనే, ఆయన సజెస్ట్ చేస్తేనే వాడండి. సో మరి మీకు ఎలా అనిపించింది? మీకు బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. లేదు ఇంకా ఏదైనా తేడాగా అనిపించి ఇంకా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఇంకా మాకు సమాచారం కావాలంటే అదేంటో కామెంట్లో చెప్పండి. ఎంతమంది చూస్తే అంతమంది ఒక లైక్ అయినా ఇవ్వండి, కామెంట్ అయినా పెట్టండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, వేరే ఏం లేదు. మళ్ళీ ఇంకో వీడియో చేయాలంటే నాకు కూడా కాస్త ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి. సో మీరు ఇచ్చే కామెంట్ బూస్టర్ లాగా పనిచేస్తూ ఉంటుంది, లైక్ కూడా. సో దయచేసి మరి ఎవరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. రెగ్యులర్గా మనం లైఫ్ స్టైల్కి సంబంధించిన అన్ని విషయాలు, లైఫ్ స్టైల్ పాడైపోయింది కదండి, చాలా కాలం నుంచి రకరకాలుగా దరిద్రంగా పాడు చేసుకున్నాం కాబట్టి అన్ని విషయాలు కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను.